హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మటన్ కీమా కర్రీ గ్రేవీ టైప్లో ఎలా చేసుకోవాలి అండ్ ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చాలా సింపుల్గా అండ్ అందరికీ చాలా నచ్చే విధంగా ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను అండ్ ఆ 2 ఆనియన్స్ని బాగా కట్ చేసి అండ్ 1 టొమాటో అండ్ 2 పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. సో వాటిని నేను కట్ చేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాటిని కట్ చేసుకున్నాను. అండ్ నేనైతే కేవలం మటన్ కీమా వచ్చేసరికి ఓన్లీ పావు కేజీ మాత్రమే తీసుకున్నాను. సో పావు కేజీ వచ్చి 275 రూపీస్ పడిందండి. మీకు కానీ ఈరోజు మీరు మటన్ పర్చేస్ చేసినట్లయితే ఎంత కాస్ట్ పడిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ నేనైతే మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, సో నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. అన్నీ కట్ చేసుకొని ఆనియన్స్, టొమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ మొత్తం కూడాను పీసెస్గా కట్ చేసుకొని మీడియం పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ మా ఇంట్లో అయితే చిన్న మిక్సర్ ఉంది, సో దానిలో వేసేస్తున్నాను. టొమాటో, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ అయితే ఇందులో వేసేసుకున్నాను. సో దీనికి మిక్సీ పట్టకుండా కొంచెం కచ్చపచ్చగా చేయాలి. సో నేనైతే ఇలా మిక్సర్లో మిక్స్ చేసుకుంటున్నాను. అంటే నేను మిక్సీలో వేయట్లేదు, మా ఇంట్లో ఇలాగా కట్టర్ ఉందన్నమాట ఎలక్ట్రిక్ది. సో దానిలో వేసేసి నేను చాలా సన్నగా కట్ అవుతుందండి. ఇదైతే నయాస కంపెనీ. చూడండి నాకు ఎలా అయితే కట్ అయిందో అలాగ అన్నీ కూడా అలా మీడియం, అంటే కొంచెం కచ్చాపచ్చగా క్లీన్గా మొత్తం స్మాష్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా కట్ చేసుకున్నాను. సో నాకైతే చాలా యూజ్ అవుతుందండి ఇది. నాకు లేటెస్ట్గా మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు. సో నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇలా నాన్ వెజ్ కర్రీస్, గ్రేవీ కర్రీస్లో అయితే చాలా త్వరగా మంచిగా యూజ్ అవుతుంది, త్వరగా కట్ అయిపోతుంది. ఎక్కువ మనం ప్రతి వెజిటేబుల్ కట్ చేసుకునే పని లేదు కదా. సో నేనైతే కట్ చేసుకున్నాను. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ పెట్టేసేసరికి నేను రైస్ కుక్కర్ తీసుకున్నానండి, అంటే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. సో ఏంటి అంటే మనకి కొంచెం మటన్ కీమా అనేది కొంచెం మెత్తగా అవ్వాలి కదా. సో అందుకని చెప్పేసి నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో కొంచెం బాగా డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ తీసేసుకొని, సో నేనైతే ప్రెషర్ కుక్కర్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అండ్ మీరు కూడా ఇది ట్రై చేయండి. మీకు కూడా ఎవరైనా ఆఫీస్ కానీ ఎవరైనా బిజీగా ఉన్నట్లయితే ఈ కట్టర్ బాగా యూజ్ అవుతుంది. సో ట్రై చేయండి, అందరికీ బాగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను. సో తర్వాత ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అండి, ఫ్రెష్ ఆయిల్ తీసుకోండి. అండ్ ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేయొద్దండి. సో నేనైతే ఫ్రెష్ ఆయిల్ తీసుకున్నాను. ఆ ఆయిల్ కూడా కొంచెమే వేసాను అనమాట. 2 స్పూన్స్ వరకు వేసాను. బట్ చికెన్కి అయితే కొంచెం 2 స్పూన్స్ పడుతుంది కదా. సో చికెన్ ఆర్ మటన్ వీటికి నాన్ వెజ్కి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. సో తర్వాత నేను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కాజు తీసుకుంటున్నాను. కాజు తీసుకొని వాటిని బాగా కట్ చేసుకున్నాను. అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేస్తే ఏమవుతుంది అంటే కొంచెం ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. అండ్ విడిగా ఎలాగో తినం కాబట్టి మనము అంతగా ఇలాగ ఫుడ్ ఐటమ్స్లో వేసుకుంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. సో సన్నగా కట్ చేసేసుకొని మొత్తం కూడా వేసుకోవాలి. మొత్తం ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్. అండ్ కొంచెం గీ కూడా వేసుకోవచ్చండి, కానీ కొంచెం ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పి కొంచెం దగ్గు వస్తుందని చెప్పి నేను వేయట్లేదు. సో మీకోసం అలా దగ్గరగా కొంచెం చూపిస్తున్నాను చూడండి. అవి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇందాక కొంచెం మటన్ అవన్నీ కూడా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. సో అవి తర్వాత తీసుకుందాము. ముందైతే ఈ మిక్సర్లో వేసాను కదా కట్టర్లో నేను. సో అది ఆనియన్ మిక్స్ అంతా కూడా అందులో వేసేసి ఇలా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కొంచెం అది బాగా పచ్చితనం అంతా పోవాలి, ఆ పచ్చి స్మెల్ అంతా పోయేదాకా దానిని అలా ఉంచేసుకోవాలి. ఉంచేసుకున్న తర్వాత కొంచెం టైం పట్టిద్దండి లో ఫ్లేమ్లో. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టాలి దాన్ని. సో అండ్ పక్కన కూడా నేను పక్కన తిప్పుతా ఉన్నాను కదా, చూస్తున్నారు కదా, ఇదైతే వచ్చి చికెన్ కర్రీ. సో నేను చికెన్ కర్రీ వేసేటప్పటికి పవర్ పోయింది, అందుకే నేను చూపించలేకపోయాను, ఛార్జింగ్ లేదు మొబైల్లో. సో ప్యారల్గా నేను చికెన్ కూడా సేమ్ ఆనియన్స్
టొమాటో అండ్ గ్రీన్ చిల్లీ అవి కూడా కట్ చేసుకొని చికెన్ కూడా సేమ్ అలానే మీ కట్టర్తో కట్ చేసుకున్నాను, ఎలక్ట్రిక్ కట్టర్తో. సో ఆల్రెడీ చికెన్ దాని మీద నేను వేసేసాను అనమాట. ఇప్పుడు ఏవైతే మటన్ కీమా ఇందాక వాష్ చేసుకున్నాను కదా, దానిలో కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసుకొని కలిపి ఉంచుకున్నాను ఇందాక. సో ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ ఉడికిన తర్వాత అందులో నేను ఈ కీమా వేస్తున్నాను. కీమా అయితే 250 గ్రామ్సే అండి, అండ్ చికెన్ వచ్చేసి 500 గ్రామ్స్ తీసుకున్నాను. కీమా వచ్చేసరికి కొంచెం హెల్త్కి మంచిదని చెప్పేసి మా హస్బెండ్ కోసం తీసుకున్నాము. అండ్ చికెన్ వచ్చేసరికి ఇంట్లో వాళ్ళకి, నేను మా అత్తయ్య గారు చికెన్ తినము, సో మా బాబుకి అండ్ మా మామయ్య గారికి అయితే చికెన్, అండ్ మా మామయ్య గారికి కూడా కొంచెం నలుగుతుంది కాబట్టి మటన్ కీమా కూడా. సో ప్యారల్గా అయితే ఇలాగ 2 కర్రీస్ నేను వేసుకోవడం జరిగింది. సో ఇలా 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్ చాలా యూస్ఫుల్ అవుతుందండి మనకైతే. సో నేనైతే కర్రీస్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ వేస్తున్నాను. అంటే ఇందాక ఆల్రెడీ వేసుకొని పెట్టుకున్నాను, బట్ ఇప్పుడు సరిపోయినంత, కర్రీలోకి సరిపోయినంత అయితే ఇక్కడ వేసుకున్నాను. తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండి, అంటే మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. సో మా సైడ్ అయితే మేము దాన్ని పచ్చికారం అంటాము, అవి వేయాలి. అండ్ ఇక్కడైతే నేను ధనియా పౌడర్ వేస్తూ ఉన్నాను. దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎక్కువ మంది హెల్త్కి అయితే మాత్రం గ్రీన్ చిల్లీయే మంచిదండి, కాకపోతే కొంచెం టేస్ట్ అండ్ కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాము. సో ప్యారల్గా నేను ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ అయితే పట్టింది అంతే. రెండు కూడా 2 బర్నర్స్ 2 స్టవ్స్ మీద పెట్టి 30 మినిట్స్లో అయితే నాకు కుక్ అయిపోయింది. తక్కువ క్వాంటిటీ కదండి రెండు కూడాను, సో ఎర్లీగానే అయిపోయింది. సో నాకైతే ఇంట్లో కారం ఇప్పుడు కనిపించట్లేదు. సో అంటే ఇక్కడ అయిపోయింది. సో నేను వెళ్ళేసి ఆల్రెడీ ఉంటుంది కదా ప్యాకింగ్ ఫ్రిడ్జ్లో, అది మాకు ఇంటి దగ్గర నుంచే పట్టిస్తామండి. మాది గుంటూరు కదా, సో అక్కడ గుంటూరు నుంచే మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య గారు వాళ్ళు పట్టిస్తారు. సో దాన్ని అయితే నేను ఆ ప్యాకెట్ తీసుకొచ్చేసి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఇవి వేసుకుంటున్నాను. అండ్ మటన్లో అయితే వేస్తున్నాను. తర్వాత కొంచెం చికెన్ లేటుగా పెట్టాను కదా, కొంచెం టైం పట్టిద్ది చికెన్కి. సో ఇదండి మా కిచెన్లో అయితే నేను వంట చేయటం అలా ఉందన్నమాట. సో దానికైతే అంతా కొంచెం బాగా మటన్ కదా, కొంచెం ఎక్కువగా కుక్ అవ్వాలన్నమాట. సో రీసెంట్గా మీరందరూ ఏ మూవీ చూసారండి? నా లాస్ట్ మూవీ అయితే బేబీ మూవీ. సో నాకెందుకు వెళ్ళాలనిపించదు ఎక్కువగా థియేటర్స్కి. సో అండ్ మాకు సాటర్డే కూడా ఆఫీస్కి వెళ్ళాను, నాకు ఓన్లీ ఇవ్వాలే అనమాట హాలిడే. సో ఇలా అయితే ఫైనల్లీ నేను మధ్యలో వీడియో అంతా పెట్టట్లేదండి. ఫైనల్గా నా మటన్ కీమా కర్రీ అయితే ఇలా తయారైంది. సో మీకు కానీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఓన్లీ 250 గ్రామ్స్ అండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా మంచిగా తినచ్చు. అండ్ తర్వాత చికెన్ కర్రీ అయితే ఇంతవరకు వచ్చింది. అండ్ ఇప్పుడే కదా నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, సో ఇంకా అది మిక్స్ అవ్వలేదన్నమాట. ఇదండి, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.